వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. ఈ రోజు నా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ రోజు నా వీడియోలో నేను చూపించాలనుకుంటున్నాను ఎప్పుడు ఎవరికి బోర్ కొట్టని స్నాక్ అనమాట. అదే మిరపకాయ బజ్జీ. సో నేను చేసే మిర్చి బజ్జీ అంటే ఇక్కడున్న మా ఫ్రెండ్స్ అందరికీ చాలా 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 ఇష్టం అనమాట. ప్రతి పొట్లకి అడుగుతారనమాట ఎలా చేసా అని. మెయిన్గా మా ఫ్రెండ్స్కి నచ్చేది నేను చేసే స్టఫింగ్ అనమాట. మిర్చి బజ్జీ లోపల స్టఫ్ చేస్తాను కదా, ఆ స్టఫింగ్ అంటే చాలా ఇష్టం. ఎలా చేసా అని అడుగుతూ ఉంటారనమాట. ఈరోజు ఈ వీడియోతో వాళ్ళకు కూడా తెలుస్తుంది నేను మిర్చి బజ్జీ ఎలా చేస్తాను అనేది. లెట్స్ గెట్ స్టార్టెడ్ ద మిర్చి బజ్జీ వీడియో. సో మిర్చి బజ్జీకి నేను తీసుకుంటున్నాను ఈ సైజ్ మిరపకాయలు అనమాట. ఇవి మనకి విన్కో, వాల్మార్ట్, ఫ్రెడ్మేర్ ఎక్కడైనా దొరుకుతాయి. అండ్ కొంచెం చింతపండు సోక్ చేసుకోవాలి. యాజ్ యూజువల్ హాట్ వాటర్లో సోక్ చేసుకున్నాను, బట్ కొంచెమే వేసుకోవాలన్నమాట వాటర్. మనకేంటంటే దాని గుజ్జు చిక్కగా రావాలి. అండ్ వాము పొడి చూసారు కదా డబ్బా మీద ఎలా రాసుకున్నానో, నా దగ్గర ఎప్పుడూ అది ఉంటుందన్నమాట. కొంచెం వాము పొడి కూడా కావాలి మనకి. అండ్ ఇప్పుడు నేను చిల్లీస్ని మజ్జికి స్లిట్ చేసుకుంటున్నాను చాక్తో. చిల్లీ అంతా కూడా స్లిట్ చేయకండి, ఎడ్జ్ వరకు కూడా కొంచెం ఎడ్జ్ అయితే ఉంచండి. అలా స్లిట్ చేసుకున్న తర్వాత నేను గింజలన్నీ కూడా తీసుకుంటున్నాను. మేమైతే అంత స్పైసీ తినలేము, చాలా చాలా స్పైసీ ఉంటాయి. మీకు ఒకవేళ తినగలుగుతాము అనుకుంటే కొన్ని గింజలు ఉంచుకోవచ్చు. మొత్తం ఉంచుకొని అయితే ఎవరు తినలేరు, చాలా స్పైసీ ఉంటాయండి. నేను అవి గింజలు తీస్తున్నప్పుడే నాకు దగ్గొచ్చిందనమాట ఆ స్పైసీకి. అండ్ కళ్ళంట వాటర్ కూడా వచ్చింది, అంత స్పైసీ ఉంటాయి. సో నేనైతే మొత్తం తీసేస్తున్నాను, మా కిడ్స్ కూడా తింటారు కాబట్టి. స్పైసీ ఇష్టం ఉండే వాళ్ళైతే కొన్ని గింజలు ఉంచుకోవచ్చు అనమాట. సో అలా చిల్లీస్ అన్నిటికీ కూడా నేను గింజలు తీసేసుకుంటున్నాను అలా అనమాట. చూసారా లోపల ఏమీ లేవు. అలా అన్ని చిల్లీస్ గింజలు కూడా నేను తీసేసుకున్నాను. చూసుకోండి, ఎక్కువ చిల్లీస్ అయితే చెయ్యి మంట పుడుతుంది కూడా ఒక్కోసారి. అండ్ ఇక్కడ నేను తీసేసుకున్నాను కదా చిల్లీస్ అన్నీ కూడా. ఇప్పుడు ఆ గింజలు ఉన్నాయి కదా నేను ఏవైతే తీసానో అవి నేను పీనట్ చట్నీకి యూస్ చేస్తాను అనమాట. అండ్ ఇక్కడ నేను చింతపండు సోక్ చేసుకున్నాను కదా, దానిని నేను గుజ్జు వచ్చేలాగా, ఇంకా వాటర్ యాడ్ చేయకూడదండి, అదే వాటర్ కొంచెం యాడ్ చేసుకున్నాం కదా, దానిలోనే చింతపండుని బాగా గుజ్జు తీసుకోవాలి. సో చిల్లీకి సరిపడా చింతపండు గుజ్జుని ఒక బౌల్లోకి తీసుకున్నాను. అందులోనే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. దానిలోనే కొంచెం వాము పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. నార్మల్గా బజ్జీకే కాదండి, మనం పకోడీ వేసుకుంటాం కదా మెత్తన పకోడీ, దానికి కూడా వాము యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది అండ్ డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వాము పొడి, సాల్ట్ అండ్ చింతపండు గుజ్జు 3 బాగా కలిసేలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం స్లిట్ చేసి పెట్టుకున్నాం కదా మిరపకాయలు, ఆ మిరపకాయల్లోకి మనం దీనిని బాగా అప్లై చేయాలన్నమాట. సో అడుగంతా కూడా బాగా రాసుకోవాలి, సైడ్స్ మధ్యకి అలాగా. చింతపండు చూసుకోండి, వాటర్ లాగా అయితే చేయొద్దు, ఎందుకంటే మనం మళ్ళీ బజ్జీ వేసేటప్పుడు వాటర్ లాగా పడిపోతుంది అనమాట ఆయిల్లోకి. సో చింతపండుని అయితే చాలా చిక్కగా గుజ్జులాగే తీసుకోవాలి. మిరపకాయకి మనం వామ్ అప్లై చేయడం వల్ల బజ్జీ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. సో అలా అన్ని మిరపకాయలకి అప్లై చేసేసుకున్నాను. పేస్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది నేను తీసుకున్న చిల్లీస్కి. అండ్ వాటిని అట్లీస్ట్ 15 to 20 మినిట్స్ అయినా వదిలేయాలి, ఎందుకంటే ఆ పేస్ట్ మిరపకాయలకి బాగా పడుతుంది అనమాట. అండ్ ఇప్పుడు అవి పక్కన పెట్టుకొని స్టఫ్ కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ తీసుకున్నాను అనమాట, బాగా సన్నగా తరుక్కోవాలండి ఆనియన్స్, మీ ఇష్టం ఎన్నైనా తీసుకోవచ్చు. అండ్ కొన్ని పీనట్స్ తీసుకున్నాను, ఫ్రై చేసినవి అనమాట, వేయించిన శనగపలుకులు కొంచెం, అండ్ కొత్తిమీర కూడా సన్నంగా తరుక్కోవాలి, అవి కూడా కొంచెం, అండ్ కొంచెం మిక్సర్ అండ్ కొంచెం కారపూస. మీ దగ్గర కారపూస కానీ మిక్సర్ కానీ లేకపోతే మనం కలుపుకునే శనగపిండి ఉంటుంది కదా బజ్జీల కోసం, దాంతో కొంచెం కార బూందీ వేసుకోండి సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను చాట్ మసాలా తీసుకుంటున్నాను కొంచెం, మీ దగ్గర ఉంటే వేసుకోండి లేదంటే లేదు. అండ్ మీ టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి, నేనైతే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. అండ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి, నేనైతే 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఇంకా స్పైసీ ఎక్కువ తింటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి అదనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో లెమన్ అయితే కలపకూడదు, ఎందుకంటే లెమన్ వేసేస్తే అవి పేస్ట్ లాగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట మనం బజ్జీలు తినే టైంకి. అందుకని చెప్పి లెమన్ యాడ్ చేయకుండా అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా అన్నీ కూడా బాగా పట్టేటట్టు ఆనియన్స్ అవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు బజ్జీ పిండి కలపడం కోసం నేను శనగపిండి తీసుకుంటున్నాను. ఆ గాజు బౌల్తో 3 కప్స్ తీసుకున్నాను అనమాట. అండ్ దానిలోకి కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసుకున్నాను. అండ్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా నేను 2 స్పూన్స్ తీసుకున్నాను. ఒకవేళ మీరు ఎక్కువ తింటే స్పైసీ మీరు కొంచెం ఎక్కువ తీసుకోండి, బట్ మరీ ఎక్కువ వేసుకోవద్దు, బజ్జీ కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ బేకింగ్ సోడా కూడా తీసుకున్నాను, అది కొంచెం తీసుకున్నాను అనమాట.
అండ్ ఇక్కడ నేను అది కలిపే లోపు ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇప్పుడు చూపిస్తున్నాను కదా కప్పు, ఆ కప్పుతో నాకు ఎగ్జాక్ట్గా 2 కప్స్ వాటర్ పట్టింది మొత్తం బజ్జీ పిండి కలపడం కోసం. అండ్ బజ్జీ పిండి ఎప్పుడు కూడా మనం స్మూత్గా కొంచెం జారుగా కలుపుకోవాలన్నమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే బయట షాప్స్లో బజ్జీ ఫ్రెష్గా ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుందంటే కొంచెం లైట్ ఎల్లో కలర్లో ఉంటే అది అప్పుడు కలిపిన పిండితోనే వేసినట్టు అనమాట, ఫ్రెష్గా ఉన్నట్టు. అండ్ మనకి ఏమాత్రం ఆ బజ్జీ డార్క్గా రెడ్గా డార్క్ షేడ్లో ఉన్నది అంటే అది ముందు రోజు కలిపిన పిండితో వేసినట్టు అనమాట. అండ్ ఇక్కడ నా ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండి వేసి చూస్తున్నాను. నా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మిర్చిని ఆ పిండిలో ముంచుకొని వేసుకుంటున్నాను అనమాట. మనం మిర్చి బజ్జీ చేసేటప్పుడు మరీ ఆయిల్ హై ఫ్లేమ్లో ఉండకూడదు, అలాగని లో ఫ్లేమ్లో కూడా ఉండకూడదు, మీడియం ఫ్లేమ్లో ఉండాలన్నమాట. హై ఫ్లేమ్లో ఉంటే మనకి మిర్చి బాయిల్ అవ్వదు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది అదనమాట. అండ్ మీకు ఒకవేళ గిన్నెలో వేయడం రాకపోతే అలా మిర్చిని ముంచి అలాంటి బాటిల్స్ ఉంటాయి కదా జార్స్, నేనైతే మా కిడ్స్ది వాటర్ బాటిల్ తీసుకున్నాను, అలా వేసుకొని కూడా చేసుకోవచ్చు. అదొక టిప్ అనమాట. అలా అయితే ఈజీగా మనం అందులో మిర్చి ముంచుకొని వేసేసుకోవచ్చు. ఫస్ట్ వేసిన మిర్చి బజ్జీ అయితే బాగా ఫ్రై అయిపోయాయి. అవి ఒక ప్లేట్లోకి టిష్యూ వేసుకొని తీసుకున్నాను. అండ్ ఇప్పుడు బాటిల్లో వేసాను కదా పిండి, అందులో మిర్చిని ముంచి వేసుకుంటున్నాను అనమాట. కొత్తగా మిర్చి బజ్జీ వేసే వాళ్ళకైతే ఇలా బాటిల్లో వేసుకుంటే పిండి వాళ్ళు కూడా ఈజీగా వేసేయచ్చు. అండ్ ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి అనమాట. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను వాటిని కూడా. అండ్ ఎవరైతే డైట్ అంటూ ఇవి తినలేకపోతున్నారో వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, ఇలాంటి స్నాక్స్ తినాలి అనుకుంటే బిఫోర్ 6 తినేయండి. అండ్ వేరేగా డిన్నర్ అయితే ఏమీ తినొద్దు. మ్యాక్స్ 6:30, 6:30 లోపు తింటే మీరైతే వెయిట్ గెయిన్ అవ్వరు. నేనైతే అదే ఫాలో అవుతాను. ఇలాంటి స్నాక్స్ ఎప్పుడు తిన్నా కూడా ఇంకా డిన్నర్ వేరే ఏమీ తినను. అండ్ బిఫోర్ 6 నేను తింటాను. అండ్ ఇప్పుడు మనం స్టఫ్కి కలుపుకున్నాం కదా, దానిలో లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. కంప్లీట్గా ఒక పెద్ద లెమన్ తీసుకున్నాను అనమాట. అండ్ స్క్వీజ్ చేసుకున్న తర్వాత కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు నేను చేసుకున్న వేడివేడి మిర్చి బజ్జీ ఉంది కదా, దాన్ని స్లిట్ చేసుకొని ఈ స్టఫింగ్ అంతా కూడా స్టఫ్ చేసుకుంటున్నాను. అంతే, మిర్చి బజ్జీ అయితే అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు మిర్చి బజ్జీ ఎలా వచ్చిందనేది నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో అదనమాట మిర్చి బజ్జీ వీడియో చూసారు కదా. అక్కడైతే చాలా చిల్లీస్ ఉన్నాయి, ఆల్రెడీ అయిపోయినాయి కూడా, మిగిలినవన్నీ కూడా. జస్ట్ నా దగ్గర 3 ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు నేను ఇది టేస్ట్ చేసి మీకు కూడా చెప్తాను ఎలా వచ్చింది అనేది. ఓకే, నేను చేసుకున్నాను కాదు, నిజంగానే చాలా బాగా వచ్చింది. ఇవి చాలా చాలా స్పైసీగా ఉంటాయని చెప్పి నేను మొత్తం చిల్లీలో ఉన్న గింజలన్నీ తీసేసాను. మీకు ఒకవేళ స్పైసీ బాగా కావాలి అనుకుంటే మీరు కొన్ని గింజలు ఉంచుకోవచ్చు. మొత్తం చిల్లీ గింజలతో ఉంచుకొని మాత్రం తినలేరు మీరు. సో ఆ కారం నచ్చేవాళ్ళు గింజలు ఉంచుకోండి, కారం లేకుండా తినాలి అనుకునే వాళ్ళు గింజలు మొత్తం తీసేయండి. సో మిర్చి బజ్జీని మీరు కూడా ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్. బాయ్, టేక్ కేర్.